భగవద్గీతలో 16th చాప్టర్ దైవాసుర సంపత్ విభాగ యోగం. అంటే ఏదైతే సంపత్తి రూపంలో మనుషుల్లో సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి, దైవీ స్వభావము లేదా అసుర స్వభావము. అలాగే వాటి లక్షణాలు ఏంటి, అయితే ఏ లక్షణాన్ని పెంచుకోవటం ద్వారా, ఏమి త్యాజించడం ద్వారా మళ్ళీ మనకి గతి ప్రాప్తి అన్నది ఏంటి అన్నది ఇక్కడ కూడా చెప్పటం. అంటే పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పిన తర్వాత ఆ పరమాత్మ పరమపదం లభించటం అంటే ఏంటి, జ్ఞానిగా ఉన్నవాడికి అది సులభం అని చెప్పారు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది, ఈ జ్ఞానానికి నువ్వు చేరుకోకుండా ఉండటానికి కూడా అక్కడ కారణం ఏంటి అంటే కొన్ని స్వభావాలు. అందుకే కొంతమంది కొన్ని స్వభావాల కారణంగా ఈ మానవ జన్మ ఏదైతే దుర్లభమైనది అంత నీకు లభించినప్పటికీ కూడా మళ్ళీ వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు, వ్యర్థం చేసుకుంటారు. దూకుడు, అలాగే అక్కరకు రాని విషయాలు, వ్యామోహాట్ల పట్ల, ఇలా అయితే మత్తు పదార్థాలని ఆశ్రయించి లేక పనికిరాని యొక్క వ్యామోహాలు, వాటి కారణంగా వాళ్ళు మళ్ళీ ఆ జీవితాన్ని దేనికి పనికి రాకుండా చేసుకుంటారు. అందుకే దైవ సంపద, అసురీ సంపద అనే రెండు స్వభావాలు సాధారణంగా మానవులకి ఉంటాయి. అయితే ఈ రెండు విభాగాలుగా ఇక్కడ వర్ణించి ఏం చెప్తాడు ఈ అధ్యాయంలో అంటే, పరమేశ్వరుడికి అంటే అన్నీ పరమేశ్వరుడి నుంచే వచ్చాయి, అన్నీ ఆ పరమాత్మ కారణంగానే ఉంటున్నాయి. మళ్ళీ ఎలా అయితే సృష్టికర్త ఆయనే, పోషణకర్త ఆయనే, మళ్ళీ లయకర్త కూడా ఆయనే. అయితే మధ్యలో ఒక విరామం ఉంది, ఆ జీవిత వ్యవధి ఏదైతే నీది ఉన్నదో మళ్ళీ మార్చుకునే అవకాశము. ఆ మార్చుకునే అవకాశం కల్పించినప్పటికీ కూడా కొన్ని గుణాలు నువ్వు విడవగలిగితే, కొన్ని గుణాలు నువ్వు పెంచుకోగలిగితే, కొన్ని కొన్ని లక్షణాలు నీలో వృద్ధి చెందే కొద్దీ నీకు మళ్ళీ గతి స్థితి మారుతూ ఉంటాయి. అందుకే దైవీ సంపదని పెంచుకోవాలి సాధనతో. శాస్త్రాలు, ఉపదేశాలు, నియమాలు, సత్సంగత్వం, సద్గుణాలు పెంచుకుంటూ ఉంటే ఈ మనస్సు అన్నది నిర్మలంగా ఉంటుంది. ఆ సాధనలో నీకు ఇంకా వృద్ధికి తీసుకెళ్తుంది, ఆధ్యాత్మిక చింతన వస్తుంది, శుద్ధి చేసుకోవటం, అది నీకు మళ్ళీ చివరగా లభించేది భగవత్ ప్రాప్తి. లేదా అసురీ సంపదల వల్ల ఏదైతే రజోగుణం, తమోగుణం వృద్ధి చెందుతాం. అలాగే అపవిత్రత, ఆలోచనల దగ్గర నుంచి, ఆచారాల దగ్గర నుంచి అన్ని దుష్టత్వంతో, దురాచారాలతో నిండిపోయి ఉంటాయి, దుర్గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యామోహాల కారణంగా, ఈ వ్యసనాల కారణంగా మళ్ళీ నరక ప్రాప్తి. అవే ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడినాయి. ముందుగా మొదటి శ్లోక. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్చవం. ముందుగా ఆ కృష్ణుడు మళ్ళీ అర్జునుడు అడిగిన దానికి, ఏదైతే ఇంతకు ముందు అధ్యాయంలో పురుషోత్తమ యోగంలో అంటే పరమ పదం లభించటం అంటే జ్ఞానం పూర్ణంగా ఉన్నవాడికి పరమాత్మే సర్వము అని ఎరుకలో ఉండి ఆ పరమాత్మమయంగానే సర్వాన్ని సమర్పించుకున్నవాడు జ్ఞాని. వేదాల్లో చెప్పబడిందైనా, ఎక్కడ చెప్పిందైనా చెప్పింది భగవతత్వమే. ఆ భగవతత్వాన్ని పూర్ణంగా తెలుసుకున్నవాడే జ్ఞానం అవుతున్నాడు, ఎందుకంటే అది ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు కాబట్టి. అందుకే ఇక్కడ మళ్ళీ అభయాన్ని ఇస్తూ, అంటే ఈ లక్షణాలు ఉంటేనే అంటే జ్ఞాని ఎలా అవుతావు, అదేం కొనుక్కుని తెచ్చుకునే వస్తువు కాదు కదా. నాకు పుస్తకం అయితే కొనుక్కోగలను, కానీ పుస్తకం ఉన్నది నా బుర్రలోకి వెళ్తుందా, నాకు అర్థమైపోతుందా, లేదు. కొనుక్కునేది కాదు అది, సాధన ద్వారా సాధించుకోవాల్సింది, అది సిద్ధించి ఎప్పుడు వస్తుంది, చెయ్యగా చేస్తున్నావు కృషి. నిర్మలంగా ఎలా అయితే నిష్కామానికి చేరాలి అంటే సకామం నుంచి వెళతాము. మనం కారణ జన్ములం కాదు, ఒక్కసారిగా అన్ని అవరోధాలు దాటుకుంటూ సునాయాసంగా వెళ్ళటానికి భవబంధనాల రూపంలో చుట్టూ ఉన్నవన్నీ తొలగించుకోవటం, పైగా ఈ మనస్సును నిర్మలంగా ఎల్లవేళలా ఉంచుకోవటం అన్నది అంత సాధ్యం కాదు. అందుకే అభయం అని మొదలుపెట్టాడు. ఏంటి అభయం అంటే నిర్భయత్వం, నీకు భయం లేకుండా ఉండటం. ఎవరికి భయం లేకుండా ఉంటుంది, సర్వము పరమాత్మ అనుకున్న వాడికి భయం ఉండదు. కాకపోతే నాకు ఒకటి కావాలి, ఒకటి ఉంటే కానీ నేనేది చెయ్యలేను అనుకున్న వాడికి ప్రతి క్షణం కూడా దినదిన గండం అన్నట్టుగా భయానికే లోబడుతూ, ఒక భయం ఇంకో భయానికి మళ్ళీ తావు తీస్తున్నట్టుగా. అయితే ఇక్కడ అభయం అంటే నేనున్నాను, నీకు భయం లేదు అన్నట్టుగా ఆ భరోసా. అది ఎప్పుడు వస్తుంది, సత్వ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు.
ఈ అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణం ఏముంది? శరీరం అయితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు బయట కొన్ని క్రతువులు చేస్తున్నావు. జ్ఞానేంద్రియాలు ప్రధానం. ఈ శుద్ధి అన్నది బాహ్యానికి శరీరాన్ని శుచిగా చేసేసుకున్నాను, కొత్త బట్టలు వేసేసుకున్నాను, ఉతికిని వేసేసుకున్నాను, అందంగా సిద్ధంగా అయిపోయి కూర్చున్నాను అంటే అది శుద్ధి కాదు. బాహ్యానికి శుద్ధి అవసరమే. ఈ శరీరాన్ని నిలబెట్టుకుంటేనే ఈ శరీరంతో చేయవలసిన క్రతువులు నేను చేయటానికి ఈ శరీరం నాకు సహకరిస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. బాహ్యానికి నవ్వుతూ ఉన్నంత మాత్రాన లోపల నేను ఆనందంగా ఉన్నట్టు కాదు కదా! ఆ లోపల నుంచి ఆనందం ఎప్పుడైతే వ్యక్తపరుస్తుందో ఆ నిర్మలత్వ కారణంగా అందుకని ఇక్కడ నిర్భయంగా ఉండటము సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. అంటే ఈ అంతఃకరణములు కూడా శుద్ధిగా ఉండాలంటే నీ ఆలోచన ఒక పరప్పర అన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. వాక్కు బయటకు వచ్చే ముందు లోపలంత నిర్మలత్వం ఉంది. అంత శుద్ధిత్వం ఉంటే బయటికి ఏమొస్తాయి? మంచి మాటలొస్తాయి. మంచినే చూడగలగటం, మంచినే వినగలగటం ఇయన్నీ కూడా అంటే ఏవైతే జ్ఞానేంద్రియాలున్నాయో ఏది చూస్తున్నావు, ఏది వింటున్నావు, ఏ వాసనలు, ఏ రుచికి, ఏ స్పర్శకి నువ్వు లోబడుతున్నావు. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటావో, అప్పుడు నీకు అంటే బయట నుంచి ఒక వస్తువు లోపటికి వేసుకున్నప్పుడు అది మళ్ళీ లోపలున్న చంచలత్వాన్ని పెంచేలాగా కాకుండా దాన్ని శాంతపరిచే విధానంగా అది ఉన్నప్పుడు ఏమవుతుంది? క్రమేణా మనకి శుద్ధి చెందుతూ ఉంటాము. బురద ఉన్నప్పుడు నీళ్లు పోస్తూ, పోస్తూ, పోస్తూ ఉంటే ఆ బురద మళ్ళీ అంటుకోకుండా ఉండేలాగా నేను కొంచెం జాగ్రత్త తీసుకుంటే కడిగినా కడక్కపోయినా బురద మాత్రం నాకు లేకుండా ఉండేలాగా ఈ అంతఃకరణ శుద్ధి అన్నది ఉంటేనే దీని ద్వారా జ్ఞానయోగ వ్యవస్థితి అంటే అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకి జ్ఞానయోగం జ్ఞానం అంటే అజ్ఞానం లేకుండా ఉండటము మళ్ళీ దీని యోగం అని పెట్టడం అంటే ఆ తత్వజ్ఞాన దేని తత్వజ్ఞాన అంటే పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము ఆధ్యాత్మిక చింత ఆదిగా ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే అందుకే ఈ జ్ఞానయోగపగా వ్యవస్థితి అంటే ఒక వ్యవస్థ ఉన్నది అది నిరంతరము కొనసాగుతూనే ఉంది నువ్వు అన్నవాడి మధ్యలో కూడా కాదు నీ జీవితమే అందులో లెక్కబెట్టడానికి ఇసుక రేణువు కన్నా తక్కువ అందుకే ఈ జ్ఞానయోగం అంటే అజ్ఞానం అన్నది లేకుండా ఉన్న స్థితి ఆ వ్యవస్థితి అన్నది చాలా దృఢంగా ఉన్నది ఆ ధ్యాన యోగం అందు నిరంతరము అంటే ఇక్కడ నీకు ఎటువంటి వ్యామోహాలు లేకుండా ఏది చేస్తున్నా సరే చింత దాని మీద తప్పితే ఇంక దేని మీద లేకుండా ఉండే స్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ దానం అంటే సాత్విక దానము అలాగే దమం అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహణ అలాగే యజ్ఞాలు అంటే కొన్ని క్రతువులు చేస్తున్నావు ఏం చేస్తున్నావు భగవంతుణ్ణి గురువుకి అట్లాగే దేవతల్ని అలాగే అగ్నిహోత్రాది ఇటువంటి కర్మలన్నీ కూడా ఉత్తమమైన కర్మలు ఆచరణలో పెట్టటము అది యజ్ఞము అందుకే మనకి వాక్కు కూడా ఒక యజ్ఞం అంటారు అన్నీ అవే ఆ యజ్ఞాలు చెయ్యుట ఆచరించుట అందుకే నువ్వు ఏది చేసినా సరే శ్రద్ధ భక్తి అలాగే శుచిగా ఉండటం ఈ శుచిగా ఉన్నది ఏ శుచి బాహ్యానికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అంతరంగికంగా కూడా ఆ శుచి అన్నది ఉండాలి ఈ అనాలు అలాగే సాత్వికమైన దానాలు చేయటం ఇంద్రియాల యొక్క నిగ్రహణలో చేయటము అలాగే యజ్ఞాలన్న క్రతువులు చేయటమే కాకుండా స్వాధ్యాయ తప ఆర్జవం స్వాధ్యాయ అంటే ఏంటి అంటే వేదశాస్త్రం అంటే ధర్మపరమ ఏది పడితే అది పెట్టుకుంటే ఎలా అయితే అది జ్ఞానం కాదు తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని విడవకుండా చెయ్యటము ఒక్కసారి ముట్టుకోగానే అదేమి అర్థం కావు ఇంకా బాధ వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే అందులో ఏముందో అర్థం కావట్లేదు కొన్ని తిరిగేశాక మళ్ళీ వదిలేయాలనిపిస్తుంది ఎందుకంటే చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ నిర్మలత్వంతో ఈ ఇంద్రియాల యొక్క నిగ్రహణలో ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ వేదశాస్త్ర దాని లోతు అన్నది అనంతము దాని పఠనం అన్నది కొనసాగించాలంటే ఒక అధ్యయనం అంటే ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటున్నావు నేర్చుకున్న దాన్ని మళ్ళీ నువ్వు సాధన ద్వారా దాన్ని మళ్ళీ ఇంకా ఇంకా చదవగా 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 అప్పుడు అది నీకు స్థిరం అయిపోతూ ఉంటుంది దాని లోతు అర్థమవుతూ ఉంటుంది అందుకే దాన్ని మళ్ళీ నువ్వు చదువుతూ ఉండాలి ఆ పఠనాలు పైగా భగవన్ యొక్క గుణకీర్తనాలు చేస్తూ ఉండాలి
ఇవి చేస్తూ మళ్ళీ తప అంటే తప్పించిపోతూ ఉండటం. అంటే నీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని అన్నీ చక్కగా ఇందులో చెప్పినట్టుగా ఏది వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా సరే దాన్ని తట్టుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టగలగటం. ఈ పెట్టింది మళ్ళీ ఇంకో కారణంగా విడవకుండా కూడా దాన్ని ఎప్పుడూ పట్టుకుని ఉండగలిగేలాగా. అందుకే ఆర్జవం అంటే ఈ శరీరేంద్రియాలు, అంతఃకరణములు ఇయన్నీ కూడా సరళత్వానికి వస్తాయి. అంటే నిష్కపటంగా, స్వార్థం లేని స్థితి, నిర్మలత్వం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే శుద్ధి చెందుతావు. ఒకటికి ఒకటి ఇది చేస్తే వచ్చేస్తుందా? అది చేస్తే వచ్చేస్తుందా? అంటే ఏది చేసినా ఎప్పుడొస్తుంది? చెయ్యటం ఒకటే నేను చెయ్యగలిగేది. చేసినంత మాత్రాన, దాని సాన్నిధ్యం పొందినంత మాత్రాన, అవి చేసేవాళ్ళ సన్నిధిలో నేను ఉన్నంత మాత్రాన, నేను కొన్ని సంవత్సరాలు చేశాను కాబట్టి నాకు వచ్చేయాలని గ్యారంటీ కూడా ఎక్కడా ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ సత్వ సంశుద్ధి అంటే నీకు లభించిన దాంట్లో నువ్వు తృప్తి పడతావు. నాకు లభించలేదన్న ఆరాటం కాకుండా, ఈ లభించిన దానిలో కూడా నువ్వు మైమర్చిపోయి ఉండటం. ఎందుకంటే, దానికి కూడా నాకు అర్హత లేదు. కానీ ఇది నాకు సాధ్యమయ్యేలాగా చేశాడు. ఎందుకంటే, నీలో ఉన్నవి సాత్విక గుణాలు కాబట్టి, ఈ సత్సంపద పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఇట్లాంటి చింతన వస్తుంది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. భగవంతుడిలా పలుకుతున్నాడు. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై అంటే ఇవి జ్ఞానం రావాలంటే ధ్యానయోగమందు నిరంతరం దృఢ స్థితిలో ఉండాలి. సాత్విక దానాలు చెయ్యాలి. ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉండాలి. భగవంతుణ్ణి, దేవతల్ని, గురు జనుల్ని కూడా పూజించాలి. అలాగే అగ్నిహోత్రాది ఇట్లాంటి ఉత్తమమైన కర్మలు ఆచరించాలి. వేదశాస్త్ర పఠనాలు చెయ్యాలి. మళ్ళీ భగవంతుడొక్క నామగుణ కీర్తనలు చెయ్యాలి. స్వధర్మ ఆచరణలన్నీ కూడా ఎట్లాంటి కష్టాలొచ్చినా సరే తట్టుకుంటూ ఆనందంగా ఆచరించాలి. శరీరేంద్రియాలు, అంతఃకరణములు ఇవన్నీ కూడా సరళత్వం లభిస్తుంది. అభయాన్ని ముందుగా చెప్పటం ఎందుకు అంటే, ప్రతీది ఇప్పుడు ఈరోజు తినటానికి లభించింది హమ్మా అనుకుని ఊరుకుంటావా? లేదు. రేపు ఉంటుందో లేదో, రేపు దొరుకుతుందో లేదో, ఆ భవిష్యత్తు గురించి, లేకపోతే ఖాళీగా కూర్చుంటే మళ్ళీ జరిగిపోయిన దాని గురించి, ఇవి తవ్వుకోటాల్లోనే సగం జీవితం వెళ్ళిపోతుంది. వ్యర్థంగా అన్నీ ఆలోచిస్తూ ఉంటాం మనము. ఈ కష్టాలొక్క చింతన లేకపోతే ఇదైపోతే అదైపోతుందో, అదైపోతే ఇదైపోతుందేమో అని ఇన్నివి ఇలా ఈ భావనలు ఉండకుండా ఉండటము. అలా అని చెప్పి ఒంటి మీద సోయ లేకుండా అడ్డదిడ్డంగా వ్యవహరించమని కాదు. నిర్భయత్వం ఎవరికి వస్తుంది అంటే, ఇప్పుడు నాకు రూ. 100 వచ్చింది. ఆ రూ. 100లో నేను ఒక రూ. 10 ఖర్చు పెట్టాను. అది కూడా అతి అవసరానికి. ఆ 90 పక్కనే ఉంచాను. నాకు రేపటి గురించి భయం ఎందుకొస్తుంది? మళ్ళీ సాధారణంగా వింటూ ఉంటాం. దాచి, దాచి, దాచి ఏం చేస్తావు? బతికున్నంత కాలం మంది మనం అనుభవించకపోతే ఇంకెందుకు? అనుభవం అంటే డబ్బుల్లోనూ, ఇంకో భోగంలోనూ లేదు. ఈ ఆనందం ఒక వస్తువు నుంచి నీకు వచ్చేది కాదు. అలాగే ఈ ఆహారానికో, ఇంకో వస్తువుకో ఇట్లాంటి ఆటిలకి వ్యామోహాలకి కట్టుబడి ఉండి, ఉన్నాయి కదా ఖర్చు పెట్టేద్దాం, ఉన్నాయి కదా తిందాం కదా ఇట్లాంటివి ఉన్నవాడికి ఎప్పుడుకి అది రాదు. అందుకే నిర్భయత్వం ఎవరికి వస్తుంది అంటే, ఇప్పుడు అంటే దేని మీద మితిమీరిన మమకార ఆసక్తి లేకుండా నువ్వు నిర్భయంగా ఉండగలగటం. ఉంది ఆనందం పోయింది అయినా పర్లేదు బాధ లేకుండా ఆనందంగా ఉండటము. అందుకే ఒక వస్తువు మీద గాని, డబ్బు మీద కానీ వ్యామోహం లేకుండా ఉండటము. అది నిర్భయత్వం. కీర్తి గాని, ప్రతిష్టలు గాని, ఇది గావాలి, లేకపోతే నన్నేమన్నా అనుకుంటారేమో, ఇలా ఏమో, అలా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు, దుర్గుణాలు నీలో లేకుండా ఉన్నప్పుడు నీకు పాపం అని గాని, భయం ఎందుకొస్తుంది? ఇప్పుడు అవలక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరన్నా చూస్తున్నారేమో, లేతే బాగోదేమో వాళ్ళకి చెప్తా. ఇవన్నీ వస్తాయి. నీలో ఉన్నవి సుగుణాలే అయినప్పుడు, నువ్వు చేసేది ధర్మం అయినప్పుడు నీకింక ఇవన్నీ భయాలు అవసరం లేదు. అందుకే ఈ వ్యామోహాలు లేకుండా ఉండటము. వాళ్ళు నిర్భయంగానే ఉంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా అవి నీకు కూడా బంధనాలు. అన్నిటికీ అతీతంగా ఉండగలిగే స్థితిలో ఎప్పుడూ ఉండటము. పాపం ఏమో ప్రతిదీ సమర్పణ భావంలో ఉన్నప్పుడు దేని మీద కూడా ఆసక్తి లేకుండా పరమాత్మ యందే ఆసక్తి కలిగి ఉండటము. అందుకే శారీరకంగా కూడా సుఖాలు కావని, దుఃఖాలు కానీ ఏ వచ్చినా సరే
ఆ పరమాత్మ చింతలోనే ఉండటము, జ్ఞాన వైరాగ్యం, వివేక వైరాగ్యము. ఈ హృదయంలో అలా ఎప్పుడైతే ఉంటారో అది నీకు ఈ సర్వ భయాన్ని కూడా నిర్మూలిస్తుంది. అందుకే సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. అంటే మనస్సు నిర్మలంగా ఉంటే నువ్వు ఆలోచించే విధానము, ఇష్ట ఇష్ట అంటే ద్వంద్వాల్ని దాటేసావు నువ్వు. ఇది ఇష్టమని కానీ, అది ఇష్టం లేదని కానీ, ఇది నాకు నచ్చుతుందని కానీ, అది నాకు నచ్చలేదని అంటే భావోద్వేగాలు కూడా నీకు కలగకుండా అంటే ఏది తీసుకున్నా సరే నీది సాకారాత్మకంగా, ఉన్నతంగా ఉండటం, మనస్సెప్పుడు పవిత్రంగా ఉండటం, నిర్మలంగా ఉండటం, ఒకళ్ళకి హాని చేయాలన్న తలంపులు కూడా నీకు లేకపోవటం, శత్రువు పట్ల కూడా అదే ప్రేమను చూపించగలగటం, వాళ్ళ మీద శత్రుత్వం లేకుండా ఉండగలగటము. మాలిన్యానికి దూరంగా ఉన్న కారణంగా అంతఃకరణ శుద్ధొస్తుంది. సాత్వికం అన్నది పూర్ణంగా ఉండటము, రజోగుణం, తమో గుణానికి దూరంగా ఉండటం. రజోగుణం లేకపోతే తమో గుణం వల్ల మళ్ళీ మాలిన్యాలు వస్తాయి, వికారాలు వస్తాయి. ఆ మనస్సులో భగవంతుడి మీద ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్న కారణంగా, నామస్మరణ కారణంగా ఏమవుతుంది అంటే శుద్ధి చెందుతావు. అందుకే తెలిసి గాని, తెలియకుండా గాని ఉచ్చరించినంత మాత్రం చేత కూడా ఎందుకు పవిత్రత వస్తుంది అంటే, ఉచ్చరిస్తూ ఉచ్చరించకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతాం. మమేకం అయిపోతూ ఉంటావు. అర్ధసహితంగా కొన్ని తెలుసుకున్నప్పుడు, కొన్ని వింటూ వింటూ ఉన్నప్పుడు మనలో మార్పులొస్తూ ఉంటాయి. అందుకే దానం చేసేటప్పుడు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియకుండా చెయ్యాలి అంటారు. అంటే సంపద సంపాదించడానికి ఎంత కృషి చేస్తున్నావో అంతే ఆనందంగా ఆ భాగాన్ని పంచుకోవటానికి కూడా నువ్వు మళ్ళీ పరమాత్మకే సమర్పిస్తున్నానన్న భావనలో ఇవ్వటం, ఇచ్చి వెయ్యటము. అది నిజమైన దానము. అందుకే దానం చేసేటప్పుడు కూడా అర్హత, పాత్రత బట్టి ఇవ్వాలి అంటారు. పైగా నీకు పనికిరాని వస్తువు ఇచ్చేసి నేను దానం చేశానని కాదు. నా ఇంట్లో ఎప్పటినుంచో మూల పడుంది కాబట్టి అది ఇచ్చేసాను, నేనిచ్చాను. ఇది కాదు. వాళ్ళకి పనికొచ్చేవి ఇస్తూ ఇవ్వాలి. అలాగే ఇచ్చేటప్పుడు గర్వానికి లోబడకూడదు. మళ్ళీ ఇవన్నీ నాకు కీర్తి, ప్రతిష్టలు పెంచుతాయన్నట్టుగా నాకు నేనే పబ్లిసిటీలు కూడా చేసుకోకూడదు. ఇది పరమాత్మకి నేను చేసుకునే సేవ. ఇది మళ్ళీ నేను పరమాత్మకే సమర్పిస్తున్నానన్న భావనతో ఇవ్వాలి. కృతజ్ఞత ఇచ్చే అవకాశాన్ని పరమాత్మ ఇచ్చాడు. పుచ్చుకున్నది పరమాత్మ. ఇలా ఎవరైతే చేస్తున్నారో ఆ దానానికి అర్థం ఉన్నది. ఎందుకంటే నా క్లేశాలు పోతున్నాయి. ఆ భగవంతుడి మీద భక్తి తత్పరలతో నేను ఇవ్వటము. అప్పుడు ఉన్నతంగా వస్తుంది. భౌతికంగా నేను చేస్తున్నది కాదు. ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా అంటే ఇచ్చేది పరమాత్మకే, పుచ్చుకునేది కూడా పరమాత్మ అన్న భావనలో ఇవ్వగలగటము. అలా చేస్తేనే ఆ శుద్ధి అంతఃకరణ శుద్ధి అంటే ఉత్తినే ఏమైపోదు. పైనేదో మడ్డుంది కాబట్టి ఇలా ఇలా కడిగేస్తే పోయింది. లోపల నేను బయటకి అనట్లేదు గానీ, లోపల బోలెడు నాకు వికారాలున్నాయి. అవన్నీ నేను మురికిలాగా పెట్టుకునున్నా. దేనితో కడగాలి? నామంతో కడుగుతావు. ఆ మాలిన్యాలు ఇలా ఉచ్చరించగా తొలగిపోతాయి. ప్రక్షాళన జరగాలి. అందుకే ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఏది వినాలో అదే వినాలి. నోటికి నచ్చింది కదా అని ఏది పడితే అది తింటే మళ్ళీ ఎలా అయితే జీర్ణం అవ్వదో, అలాగే లోపల కూడా పనికిరాని భావనలు కూడా ఉత్పత్తియే జరగకుండా నేనంతలాగా నిగ్రహణలో ఉండాలి. అలా చేసినప్పుడే ఈ శుద్ధి అన్నది నాకు స్థిరంగా ఉంటుంది. లేతే బురదలో వెళ్ళటం, కడుక్కోవటం, మళ్ళీ బురదలోనే కూర్చోవటం అన్నది నేను చేస్తూనే ఉంటాను. అందుకే జ్ఞానం పూర్ణంగా ఉన్నవాడికి మళ్ళీ అజ్ఞానం వచ్చే అవకాశం లేదు. జ్ఞానం లేనివాడు నాకు జ్ఞానం ఉందనుకోవటంలోనే మళ్ళీ ఇంకా అజ్ఞానంలోకి కూరుకుపోతున్నాను. లేనిది ఉంది అని అనుకోవటము, ఉండటంతో పైగా నాకు తప్పితే ఇంకెవరికీ లేదనుకోవటం ఇంకాక అజ్ఞానానికి పరాకాష్ఠలో ఉంటాం మనము. అందుకే విడిచిపెట్టాలి. భోగాల మీద మమత, ఆసక్తి అది లేనప్పుడు విడిచిపెట్టానని అనుకోవటం కాదు. ఉన్నప్పుడే విడిచిపెట్టేయటం నేర్చుకోవాలి. ఏది అవసరమో అంతే. అంతకు మించి అవసరం లేదు. కడుపు నిండాక ఎంత పెట్టినా నువ్వు ఎలా అయితే తినలేవో, అలాగే మళ్ళీ పంచుకోవటం నేర్చుకోవటము. ఏది కూడా అంత వ్యామోహాలు లేకుండా, ఉన్నా లేకపోయినా సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉండగలిగే స్థితిలో నేను ఉండాలి. అందుకే ఇక్కడ యజ్ఞము అంటే ఏది సమర్పిస్తున్నా ఎలా అయితే మనకి రుణాలు చెప్తాయి. ఎలా దేవతలకి, బ్రాహ్మణులకి, మహాత్ములకి, అతిథులకి, తల్లిదండ్రులకి ఎవరికి చేసుకున్నా సరే పరమాత్మ అన్న భావనలో నేను ప్రపంచానికి చెయ్యలేను కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ భగవత్ స్వరూపాలుగా భావించి చెయ్యాలి. అందుకే ఇక్కడ ఈ యజ్ఞాల రూపంలో ఏది చేస్తున్నా సరే మళ్ళీ నిర్మలత్వంతో చెయ్యాలి.
అది చేసేటప్పుడు మళ్ళీ పరమాత్మకే చేస్తున్నానన్న భావనలో చేయాలి. పవిత్రంగా ఉంటూ చేసిన దానికి పవిత్రత ఇంకా నీకు కలగచేస్తుంది. అందుకే మళ్ళీ గ్రంథాలు పఠనము, స్వాధ్యాయ, వివేక వైరాగ్యములు నీలో కలగటానికి, ఆ తత్వ రహస్యాలు నీలో ఇంకా ఇంకా ఆ జ్ఞానం చిగురిస్తూ ఇంకా పెరిగేలాగా చేస్తూ ఉంటాయి. అందుకే ఆ ప్రభావ తత్వస్వరూపము, ఆ దివ్య లీలలు వినగా వినగా వినగా, ఆ అధ్యయనం చెయ్యగా చెయ్యగా, శాస్త్ర ఇతిహాస పురాణాలు పఠనాలు అవి చేస్తూ చేస్తూ భగవంతుడు యొక్క నామగుణాలు కీర్తి చేస్తూ చేస్తూ ఉంటే నీకు ఏమవుతుందంటే శుద్ధి కలుగుతుంది. ఈ శుద్ధి కలగటం ద్వారా కొన్ని వికారాలకి దూరంగా ఉంటావు. ఆ మనస్సు ఎప్పుడు చంచలత్వానికి లోబడకుండా స్థిరంగా ఉంటుంది. అంటే నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నావో ప్రతీదీ కూడా సృష్టిలో భాగమే. ప్రతీదీ పరమాత్మ స్వరూపమే. దేనికి హాని మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో కూడా తలపెట్టకుండా ఒక క్రమశిక్షణలో ఉండటం నేర్చుకోవటం. నియమ, నిష్ట అంటే శరీరంతో పాటు మనోబుద్ధుల్ని కూడా శుద్ధి చేసుకుంటూ స్వచ్ఛందంగా కష్టాలను స్వీకరించటం. పారిపోవటం కాదు, బెంబేలెత్తిపోవటం కాదు. దేశకాల పరిస్థితులకి అనుగుణంగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే నిష్కామ భావంతో అన్నాన్ని గ్రహిస్తున్న, వస్త్రాలు, విద్యలు, ఔషధాలు ఏది తీసుకున్నా సరే నా కర్తవ్యాన్ని విస్మరించకుండా, ఏది చేసినా దానమే కానీ అపాత్ర దానం కాకుండా పాత్రత బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్వధర్మం, నీ ధర్మం ఏంటో నువ్వు ఆచరించు. అలాగే ఇతరులకు ధర్మాన్ని కూడా గౌరవించు. సమస్త కష్టాల్ని కూడా నీకు రాలేదే నాకే వచ్చిందని కాకుండా నీకొచ్చినా, తనకొచ్చినా అర్హత ఎవరికో, పాత్రత ఎవరికో వాళ్ళకే అది ఇస్తాడు ఉంటుంది. నేను ఇన్ని చేశాను నాకివ్వలేదంటే వాడికెందుకు ఇచ్చేసావు అన్నట్టుగా మళ్ళీ నేను పోటీ పడిపోతూ ఉంటాను. అది మానేసి సమస్తాన్ని సహించటం నేర్చుకోవాలి. అందుకే తపస్సు కూడా మళ్ళీ 3 రకాలని అవి తర్వాత కూడా చెప్తారు. ఎట్లా అంటే శారీరకంగా చేసేది, వాచికంగా చేసేది, మానసికంగా కూడా చేసేది. అంటే అన్నీ ఎట్లా ఉండాలంటే అహింస, సత్యము, శౌచము, స్వాధ్యాయ, ఆర్జవం ఇవన్నీ కూడా లక్షణాలుగా ఇన్ని లక్షణాలు తప్పకుండా ఉండాలంటే ఇక్కడ వచ్చే శ్లోకాల్లో కూడా కొన్ని చెప్పారు. అంటే అన్నీ కలుపుకొని అంటే ఏ ఒక్క లక్షణం కూడా ఇది లేదు గానీ అవున్నాయి అన్నట్టు కాకుండా ప్రతీదీ పూర్ణంగా ఉండాలి. అప్పుడే పూర్ణ జ్ఞానం వస్తుంది. మార్గం ఏదో ఒకటి అన్నట్టుగా ముందుగా మొదలు పెడతావు. క్రమేణా, క్రమేణా, క్రమేణా అన్ని రకాలుగా కూడా ఆ శుద్ధి అన్నది నీలో పూర్ణంగా వస్తుంది. అందుకే శరీరింద్రియ అంతఃకరణ సరళత్వము. మానసికంగా కూడా అందుకే కొంచెం కొంచెం జ్ఞానం వచ్చేకూడదు. ఎలా అంటే ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. నిండుగా ఉన్న ఆకు అక్కడే ఉంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ, అజ్ఞానం తొలగే కొద్దీ, వికారాలు తొలగే కొద్దీ ఆ సరళత్వం వచ్చేస్తూ ఉంటుంది. నిదానం వస్తుంది. ఎందుకంటే ఏది ముఖ్యమో దాని మీద శ్రద్ధ నువ్వు ఎప్పుడూ పెడుతూ ఉన్న కారణంగా దేన్ని విస్మరించాలో దాని మీద మళ్ళీ ధ్యాస వెళ్ళనివ్వకుండా ఈ నామాన్ని పట్టుకున్నావు. ఆ ధ్యాసలోనే ఎల్లవేళలా ఉంటావు. భగవద్గీత 16th చాప్టర్లో దైవాసుర సంపత్ విభాగ యుగంలో ఫస్ట్ శ్లోక సంపూర్ణం.